హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ, ప్రిలిమ్స్, సేఫ్ అటెంప్ట్స్ కానీ కట్ ఆఫ్ కానీ చూస్తూ భయపడుతున్నారా? మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్ర, కర్ణాటక వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. నెక్స్ట్ ఆంధ్ర, కర్ణాటక సంబంధించిన వీడియో కూడా కంపల్సరీ మన ఛానల్ అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ వైపు వెళ్తుంది. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే, కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. క్రికెట్ చూస్తూ మనం కామెంటరీ ఇస్తాం కదా, ఆ బాల్ ఇలా కొట్టచ్చు, ఆ బాల్ 4 అలా కొట్టచ్చు, ఆ బాల్ 6 ఇలా కొట్టచ్చు, ఈ బాల్ వికెట్ ఇలా తీయచ్చు, అక్కడ కీపింగ్ ఇలా చేయొచ్చు అని చెప్పేసి అలా ఉంది పెద్ద ఛానల్స్ ఐబీపీఎస్, పీఓ, ప్రిలిమ్స్ గురించి ఇచ్చే రిపోర్ట్. అసలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అడిగారా వాళ్ళు స్టూడెంట్స్ని, లేకపోతే ఓన్లీ మెరిట్స్నే పరిగణలోకి తీసుకున్నారా అనే విషయం అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు. అవి చూసి నేనే షాక్ అయ్యాను. మనం ఇచ్చుకున్న కట్ ఆఫ్లు, మనం ఇచ్చుకున్న సేఫ్ అటెంప్ట్స్ ఒకలా ఉంటే, వాళ్ళు ఇచ్చుకున్న కట్ ఆఫ్లు, వాళ్ళు ఇచ్చిన సేఫ్ అటెంప్ట్స్ అయితే ఇంకోలానే ఉన్నాయి నిజంగానే. అంటే ఈ మధ్యన రెగ్యులర్గా జరిగే పంచాయతీలు ఏంటి ఇది? పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే కట్ ఆఫ్ దగ్గర కూడా వాళ్ళు చెప్పింది అయితే జరగడం లేదు. ఇక మెయిన్గా మనము ఎగ్జామ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. తెలంగాణ అభ్యర్థులు ఈ రిపోర్ట్ నేను మీకు చెప్పడానికి అయితే నాకు చాలా అయితే ఉపయోగపడ్డారు. ముఖ్యంగా ఎస్బీఐ క్లర్క్ ద్వారా మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్లో చాలామంది విక్రమ్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఈ వీడియోకి సంబంధించిన బ్రీఫ్గా చాలామంది స్టూడెంట్స్ని అడిగి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, జరిగిన ఎగ్జామ్స్లలో August 3rd, 2nd, 3rd షిఫ్ట్ వరల్డ్ అయితే భయపడద్దండి, సరేనా? అక్కడ మీకు క్వాంటు ఏమాత్రం కూడా మీరు చేసే విధంగా కానీ, మీరు ఎక్కువ ఒక 18-20 కంటే ఎక్కువ పెట్టే విధంగా కానీ ఏం లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మీకు నార్మలైజేషన్లో అంత ఇంతో ఖచ్చితంగా మీకు మేలు అయితే జరుగుతుంది. మీరు ఈ కట్ ఆఫ్ని, ఈ సేఫ్ అటెంప్ట్స్ మీ 2 షిఫ్ట్స్ వాళ్ళు అయితే పరిగణలోకి తీసుకోవద్దండి. మీ గురించి కొంచెం సపరేట్గా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా? ఇక అన్ని టోటల్గా ఓవరాల్ సంబంధించిన తెలంగాణ గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సేఫ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో ఒక షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 వాళ్ళకి వచ్చేసి వాళ్ళు 52 అలా అంటే సేఫ్ అని, మిగతా షిఫ్ట్ వాళ్ళు 55 పైన సేఫ్ అటెంప్ట్స్ అని, సేఫ్గా చేసింటే అనే మాట అయితే అంటున్నారు. సేఫ్ అటెంప్ట్స్ అంటే ఏంటి? 90%, 99%, 95% రైట్, మనం ఎగ్జాక్ట్గా రైట్ చేసే వాటిని సేఫ్ అటెంప్ట్స్ అంటారు. ఇంకా దాన్ని యాక్యురసీ మెయింటైన్ చేయడం అని కూడా అనుకోవచ్చు మన పరిభాష చెప్పుకోవాలంటే. నాకు తెలిసినంత వరకు మెరిట్స్ అయితే 55 పైన పెట్టింటారు. నాకు తెలిసిన చాలామంది మెరిట్స్ కొంతమంది 60 టచ్ అయితే చేశారు, ఇంకొంతమంది 62, 65 అలా పెట్టారు. కానీ ఎక్కువ మంది పెట్టింది 42 to 48, 42 to 50 అంతే. 55 పైన కూడా కొంతమంది పెట్టారు. కాబట్టి మనము కొంతమంది చేసిన పర్ఫార్మెన్స్ కాదు, అందరూ చేసిన పర్ఫార్మెన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో పెద్దగా గుర్తుపెట్టుకునేది నాకైతే అనిపించడం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాళ్ళు 42 నుంచి 50 మీరు సేఫ్గా అటెంప్ట్ చేసింటే మీరు సేఫ్. పక్క యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ పెట్టే పెద్ద పెద్ద సేఫ్ అటెంప్ట్స్, పెద్ద పెద్ద కట్ ఆఫ్లు చూసి మీరైతే భయపడద్దండి. మీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్లు చూసుకుంటే 39 అలానే ఉంది, అంతకు మించి వెళ్ళే పరిస్థితి లేదు. దయచేసి మీరు భయపడమాకండి. మీరు 47, 48, 50 మీరు సేఫ్గా పెట్టినా సరే మీరు 95% మీరు సేఫే. మీరు మెయిన్స్కి అయితే ప్రిఫర్ అయితే అయిపోండి. ఇంకా మీ టాలెంట్ బాగుండి 55 పైన యాక్యురసీ మెయింటైన్ చేస్తే మీరు 100%. ఇంక చెప్పేది అర్థమైందా? 52 పైన 53 పైన పెట్టేసింటే మీరు 100% మీరు మెయిన్స్ ప్రిపేర్ అయిపోండి. అలా అని 45 పైన యాక్యురసీ మెయింటైన్ చేసి సేఫ్ అటెంప్ట్స్ పెట్టా సరే మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు, దాంట్లో వేరే డౌటే లేదు. కానీ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చెప్పే కట్ ఆఫ్ అంత ఉండదు, అంత సేఫ్ అటెంప్ట్స్ అయితే ఉండవు. ముందు 39 కదా, కొంచెం అటు ఇటుగానే 2-3 మార్క్స్ అటు ఇటుగానే ఉండే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద మార్పులు జరుగుతాయని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీకు తెలుసో తెలీదో, August 3rd ఎగ్జామ్ 2nd, 3rd షిఫ్ట్ గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. August 4th రీజనింగ్ కూడా టఫ్ వచ్చింది కొన్ని పేపర్లలో. తెలుసా మీకు ఈ విషయం? రాసిన వాళ్ళకే తెలుస్తుంది, రాయని వాళ్ళకి తెలియదు. మ్యాక్సిమం August 3rd రాసిన August 4 గురించి తెలిసే పరిస్థితి లేదు. ఆ రోజు రీజనింగ్ టఫ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏది ఏమి ఎలా అని మీరైతే అసలు ఆలోచించమాకండి. వాళ్ళు చెప్పే పెద్ద పెద్ద సేఫ్ అటెంప్ట్స్, వాళ్ళు చెప్పే పెద్ద పెద్ద కట్ ఆఫ్స్ అంత రాదు, అంత లేదమ్మా. ఇక్కడ అది జరగదు అసలు. నాకు తెలిసినంత వరకు 42 నుంచి 50 మన గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసాం కదా, మన ఫ్రెండ్స్ అందరి ద్వారా కనుక్కున్నాం కదా, అంతలోనే సేఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకంత మించిపోతే ఇంకా అది మనం ఏం చేయలేము. ఇంకైతే బ్యాడ్ లక్. నా దృష్టి ప్రకారం, మన ఆల్వన్ గడికోట ఛానల్ ప్రకారం 42 నుంచి 50 సేఫ్ అటెంప్ట్స్ చేశారా మీరు రేస్లో ఉన్నట్టే. 52 పైన సేఫ్ అటెంప్ట్స్ చేశారా మీరు 100% రేస్లో ఉన్నట్టే. అర్థమైందా మీకు? కాబట్టి దయచేసి పెద్ద పెద్ద ఛానల్లో పెట్టే సేఫ్ అటెంప్ట్స్, కట్ ఆఫ్లు చూసి భయపడద్దండి, ఓకేనా? తెలంగాణ వాళ్ళు ఇంకో చిన్న విషయం చెప్పాలి. విషయం మీరు పరిగణలో పెట్టుకోండి, అలాగే మనసులో కూడా పెట్టుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఇప్పుడైతే చెప్తాను.
చాలా మంది మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక అభ్యర్థులు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీస్ తెలియక అలాగే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియక మీరు దాన్ని అయితే అస్సలు పరిగణలోకి తీసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ అయితే వీడియో ఉంది, ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వీడియో. మెయిన్స్లో కట్ ఆఫ్ మీకు చాలా తేడా కనపడుతుంది. ప్రిలిమ్స్ వేరే, మెయిన్స్ వేరే. ఈ విషయం మీరు పరిగణలోకి పెట్టుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉండి మీరు ఎందుకు చేయించుకోవడం లేదు? ఒక 1 మార్క్ 2 మార్క్తో జాబ్ మిస్ అయిందని మెయిన్స్ అప్పుడు బాధపడతారే. ఇప్పుడు టైం కేటాయించలేకపోతున్నారా? వన్ డే మీరు పక్కా టైం కేటాయిస్తే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవుతుంది. ఆ వీడియో చూడండి. మీకు దాని గురించి ఏదైనా సందేహం ఉంటే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఫర్దర్గా ఫాస్ట్గా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్స్ రిప్లై ఇవ్వకుండా ఏ రోజు లేని నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉండి, మీకు అర్హత ఉండి, అర్హతను మీరు పొందలేకపోతున్నారు చూసారా? నిజంగానే చాలా బ్యాడ్ లక్ మీది. ఒక 0.25తో మార్క్స్ పోయినారు. మన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? ప్రీవియస్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్స్ అయితే చూడండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. దయచేసి మీకు ఎవరికన్నా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేసుకోండి. ఆ విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సరేనా? కంపల్సరీ చేసుకోండి. ఇదే మీకు మంచి టైం. ఆ తర్వాత మీకు మళ్ళీ ఇంత మంచి టైం దొరకదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాను. నెక్స్ట్ మనం ఇంకా ఆంధ్ర, కర్ణాటక గురించి అయితే ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాము. అలాగే ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. తెలంగాణ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది కూడా మీ ఒపీనియన్ ప్రకారం అయితే కామెంట్ అయితే చేయండి. పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చెప్పేదాని ప్రకారం పెద్దగానే వెళ్తుందా? మన లెక్క ప్రకారం అంతా 50 లోపే సర్దుమనిగిపోద్దా? చెప్పండి మీరు కింద కామెంట్ సెక్షన్లో. ఓకేనా? మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బై. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.